కళ్యాణ్ రామ్, విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సోమవారం ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళ్యాణ్ రామ్, విజయశాంతి సినిమాకు సంబంధించిన పలు విషయాలు మాట్లాడారు. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించగా, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తుంది. కర్తవ్యం సినిమాలో విజయశాంతి పేరు వైజయంతిగా, ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే పేరు పెట్టారు. ఈ మూవీలో విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్గానే కనిపిస్తుంది. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పాటలను కంపోజ్ చేసినట్టు సమాచారం. త్వరలోనే విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇక తాజాగా వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టని వైజయంతి కొడుకు విషయంలో ఏం చేసిందనే కోణంలో సాగే కథలా సినిమా ఉంటుందని టీజర్ని చూస్తే అర్థమవుతుంది. 10 సంవత్సరాల తన కెరీర్లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్, కానీ చావుకు ఎదురెళ్తున్న ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్ అంటూ విజయశాంతి వాయిస్ ఓవర్తో ఈ టీజర్ మొదలైంది. వైజయంతి అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ విజయశాంతి కనిపించగా, ఆమె కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించారు. నెక్స్ట్ బర్త్డే నాటికి పోలీస్గా కాకి డ్రెస్లో చూడాలని వైజయంతి తన కొడుకుని కోరుతుంది. కానీ లాఠీ చేపట్టాల్సిన అర్జున్ కొన్ని అనుకోని పరిస్థితుల్లో కత్తి పట్టుకుని రౌడీల మీద యుద్ధానికి బయలుదేరినట్లు టీజర్లో చూపించారు. టీజర్లో అన్ని కమర్షియల్ అంశాలు ఎలివేట్ అయ్యేలా కట్ చేశారు. అయితే హీరోయిన్ను పూర్తిగా సైడ్ చేశారు. విజయశాంతి చెప్పిన డైలాగ్స్ చూస్తే ఆమెకి కొడుకు అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. తల్లి కొడుకుల మధ్య ప్రేమ, వైరం, ఎమోషన్స్, సెంటిమెంట్ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించినట్టు అర్థమవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.